వచ్చేసాము. యాక్చువల్గా ఎండ మండిపోతా అంటే ఇక్కడ చాలా చలిగా ఉంది. ఇప్పుడే వణుకుతున్నాము. మై హ్యాండ్స్ వచ్చి ఎట్లుంటామో ఏమో తెలియదు. థాట్ ఉండే హే లడకి వచ్చేసాము. పోలీసులు వచ్చేసి ఈడే ఉంటాం మనం, ఆడే కూర్చొని ఏడొద్దు మనం పోయినాక రూమ్ పడదాం. చకనాలు ఎండ ఉంది, అంత చలి కూడా ఉంది. ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు. తెనాటలో వీడియోస్ కానీ అదే చేస్తాం మేము. శ్రీనగర్ చాలా దూరం ఉంది, 429 కిలోమీటర్స్. లేక్కి రీచ్ అయిపోయాము కానీ హోటల్కి వెళ్తున్నాము. ఏంటో ఇక్కడ ఎండ అలాగే ఉంది, చలి కూడా ఉంది. దిగున ఉంటేనే వణికిచ్చేసింది. ఇప్పుడు ఫుల్ ఎండ, రెండు ఈక్వల్గా ఉన్నాయి. కానీ ఈరోజు ఎక్కువ చలి ఉండడం వల్ల ఈవెన్ ఫ్లైట్ కూడా డిలే అయింది. సో ఇంకా షాప్స్ కూడా ఇక్కడ ఓపెన్ చేయలేదంట. ఇప్పటికైతే హోటల్కి అయితే వెళ్తున్నాము. ఈవెన్ ఇక్కడ హోమ్ ఎవ్రీథింగ్ ఒకే ప్యాటర్న్లో ఉన్నాయి. యాక్చువల్గా చూద్దాం మాకు ఇచ్చే హోటల్ ఏ విధంగా ఉంది. కొండలు ये क्या है? ये ऊपर हाँ, ले पैलेस है। ले पैलेस. ओके, ऊपर गाड़ी भी जाएगी क्या? हाँ ये तो అలా లే లదాఖ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చిన వెంటనే ఏంటంటే ఆ ఎండా చలి ఈక్వల్లో ఉండడం వల్ల కొంచెం షాక్ అయింది, ఎట్లుంటుందో ఇంకా నైట్ అయితే అని చెప్పేసి. అలా మేము హోటల్కి వెళ్ళిపోయాము. సో ఎలా ఉంది అక్కడ క్లైమేట్ ఎవ్రీథింగ్ అనేది నెక్స్ట్ వీడియోస్లో చూసేయండి. బై గాయ్స్.